వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగండ్ల వానతో రైతన్నలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. వెల్దుర్తి మండలం బస్వాపూర్లోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి పురాతన చరిత్ర ఉందని జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. 49వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, పురాణాల ప్రకారం ఎందరో మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమాజ్ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఐడిఓసి మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో సామాజిక సమస్యల నిర్మూలనకు మహిళలు కృషి చేయాలని, స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులు దీనికి తోడ్పడాలని, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి అడవిలో చెలరేగిన మంటలను చూసి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తన సిబ్బందితో కలిసి అగ్నిమాపక సిబ్బంది కోసం వేచి చూడకుండా స్వయంగా మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. వారి సత్వర స్పందనతో భారీ వృక్ష సంపద కాలిపోకుండా నిలిచింది. అడవిలోని చిన్న జీవులు, పక్షులు సురక్షితంగా బయటపడ్డాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రకృతి రక్షణలోనూ పోలీసులు ముందుంటారని నిరూపించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 19,000, నాన్ ఏసీ మిర్చి ధర 19,300, పత్తి ధర 7,600గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 250 తగ్గగా పత్తి, నాన్ ఏసీ మిర్చి ధరలు స్థిరంగా ఉన్నాయి. మిర్చి ధరలు పెంచాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి 100% పన్నుల వసూలుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. కోట మైసమ్మ రోడ్డు పనులను ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీల మేరకు రైతులకు తక్షణమే మద్దతు ధర అందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచేందుకు దివ్యాంగ శక్తి అనే నూతన పథకాన్ని రూపొందించింది. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన నరసింహపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈ పథకం బస్సును ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా అనేక మంది దివ్యాంగులు లబ్ధి పొందుతారని ఆమె తెలిపారు. బోధన్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పెన్షన్లు పెంచాలని, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహదేవ్పూర్ మండలం మద్దలపల్లి గ్రామంలో ఉద్యాన పంటలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సర్పంచ్ ఏల్పుల సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యాన శాఖ అధికారి వైమని రైతులకు అవగాహన కల్పించారు. మహదేవ్పూర్ డివిజన్లో సుమారు 250 ఎకరాల కూరగాయల సాగు జరుగుతోందని తెలిపారు.